హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరీ సిరీ టాక్. హలో ఆల్, ఎలా ఉన్నారంతా? ఏం చేస్తున్నారు? ఈరోజు చాలా ఈజీ రెసిపీ ఏంటంటే అది బ్రెడ్ పిజ్జా. ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే మనం పిజ్జా చేసుకోవచ్చు. అండ్ దెన్ కిడ్స్ అడిగిన వెంటనే మీరు ఈజీగా చేసి ఇవ్వచ్చు అనమాట. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సినవి ఏంటంటే మెయిన్గా బ్రెడ్. అది మేము బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తాం, బట్ నార్మల్ బ్రెడ్ని యూస్ చేసుకోవచ్చు. దెన్ క్యాప్సికమ్ మేము తీసుకుంది 2 కలర్స్, ఎల్లో అండ్ గ్రీన్. అది ఏది అవైలబిలిటీ ఉంటే తీసుకోవచ్చు మీరు. అండ్ దెన్ క్యారెట్ గ్రేట్ చేసింది, టొమాటో అండ్ ఆలివ్స్ ఆప్షనల్. యాక్చువల్ ఆలివ్స్ ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుంది అనమాట. సో అదేంటంటే కొంచెం పుల్లగా ఉంటుంది కదా, సో అది ఎక్స్ట్రా టేస్ట్ యాడప్ చేస్తుంది. సో ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. అండ్ దెన్ కార్న్ కూడా వేసుకున్నాను నేను. సో దట్ నేను టోటల్గా యాడ్ చేసింది 1 2 3 4 5 and 6 విత్ కార్న్ కదా. సో ఇప్పుడు దానికి ఏం చేయాలంటే ఒక బ్రెడ్ మీద సాస్ వేసుకుని సాస్ని బ్రెడ్ అంతా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇలా చూపిస్తున్నాం కదా, అలా అన్ని బ్రెడ్ల మీద వేసుకోవాలి. రెండు పెడతాం కదా, రెండు వైపులా బ్రెడ్ వేసుకోవాలి. అండ్ దెన్ ప్యాన్ మీద కొంచెం గీ వేసుకోవాలి, బటర్ వేసుకున్నా పర్వాలేదు. అండ్ దెన్ వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం హీట్ అయిన తర్వాత బ్రెడ్ పెట్టుకుని బ్రెడ్ మీద అలా చీజ్ స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. చీజ్ మేము కొంచెం వేసుకున్నాము. యాక్చువల్గా చీజ్ గ్రేటెడ్ తీసుకున్నాము మేము, క్యూబ్స్లో అయినా దొరుకుతుంది కదా, క్యూబ్స్ని అయితే మీరు గ్రేట్ చేసుకుని వేసుకోండి. ఓకే, అది వేసుకున్న తర్వాత దాని మీద మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. అది డిపెండ్స్ ఆన్ మీ ఇష్టం. అండ్ చీజ్ కూడా సాల్టెడ్ ఉంటుంది, నాన్ సాల్టెడ్ ఉంటుంది. మేము సాల్ట్ తక్కువ తీసుకున్నాము, సో అందుకే కొంచెం వైట్ కలర్లో కనిపిస్తుంది కదా. సో కార్న్ కూడా వేసుకున్నాం కదా. ఇవన్నీ దాని మీద మళ్ళీ కొంచెం చీజ్ స్ప్రింకిల్ చేసుకుంటున్నాను, చూసారు కదా. ఈ విధంగా చేసి మళ్ళీ పైన ఉన్న బ్రెడ్ కూడా ఇందాక స్ప్రెడ్ చేసుకున్నాం కదా సాస్, అదే విధంగా స్ప్రెడ్ చేసుకుని దాని మీద ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని బ్రెడ్ ప్లేస్ చేసుకుని దాని మీద లిడ్ క్లోజ్ చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసుకుని చాలా లో ఫ్లేమ్లో దాన్ని ఒక 3 to 5 minutes కుక్ చేసుకోవాలన్నమాట. సో సేమ్ ప్రొసీజర్ ఇంకొక సెట్కి చేసి చూపించామంటే. సో ఇది ఒకవైపు కుక్ అయిన తర్వాత చూసుకుని ఒక 3 minutes అయిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుని ఇంకొక 2 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే పిజ్జా రెడీ అయిపోతుంది. చూసారు కదా, పిజ్జా రెడీ అయిపోయింది. సో చూసారా, మామూలుగా మనం బయట పిజ్జా ఎలా తీసుకుంటామో అలానే ఉంటుంది. టేస్ట్ అనేది చీజ్ క్వాంటిటీ మీరు ఎక్కువ వేసుకుంటే దానికి తగ్గ టేస్ట్ ఉంటుంది. సో మేము కొంచెం వేసుకున్నాము. సో ఇది మా పిజ్జా. చూసారు కదా, మీరు ట్రై చేయండి, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కంపల్సరీ నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ బటన్ని క్లిక్ చేయండి.